ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాట్ ఈస్ దిస్ మిస్టర్ కార్తీక్ కృష్ణ? పల్లవి మరణం వెనుక నిజంగా రాధిక మీద ఆరోపణలుంటే ఒక డిఎస్పీగా మీరు ఈపాటికే రాధిక ఎక్కడుందో తెలుసుకోవాలి. మరి ఇన్ని రోజులైనా మీరు ఎందుకు రాధిక ఆచూకీ తెలుసుకోలేకపోయారు? సారీ మిలాడ్, పారిపోయిన వాళ్ళని పట్టుకోవచ్చు, కానీ కావాలని దాక్కుని వాళ్ళని పట్టుకోవడం కాస్త కష్టంగా మారింది. మిస్టర్ కార్తీక్, కోర్టుకి సంజాయిషీలు చెప్పకండి. రాధిక ఎక్కడుందో ఉన్న పళంగా వెతికి పట్టుకోండి. ఎస్ సార్. ఈ కాంచనవల్లిని, మా మనవరాల్ని మాకు అప్పగించమని చెప్పండి. మా మనవరాల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం. జడ్జి గారు, మా మనవరాలంటే మా కుటుంబానికి ప్రాణం, మా వారసురాలు. ఈ కాంచనవల్లి ఆరోపించినట్టు మా మనవరాల్ని మేమెందుకు చంపుకుంటామండి? ఈవిడ ఆరోపణలో నిజం లేదు, అర్థం అంతకన్నా లేదు. దయచేసి మా మనవరాల్ని మాకు అప్పగించండి. తేలని కేసుకు ముడిపెట్టి నా కన్న కూతురు నాకివ్వను అంటాం చట్టరీత్యా నేరం. అందుకని నా కన్నబిడ్డ నాకు అప్పగించేలా కాంచనవల్లి గారిని ఆదేశించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. జడ్జి గారు, అతని కన్న కూతుర్ని అతనికి అప్పగించడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కన్న కూతురి మీద అతనికి ప్రేమ ఉన్నట్టే నా మనవరాలి మీద నాకు ప్రేమ, బాధ్యత ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ల కారణంగా నా కూతుర్ని పోగొట్టుకున్న భయంలో ఉన్నాను కాబట్టి వీళ్ళని నమ్మి ధైర్యం చేసి నా మనవరాల్ని వీళ్ళకప్పగించలేను. నా కూతురుని ఎవరిని అనటానికి మీకు హక్కు లేదు. నేనివ్వనని చెప్పడం లేదు మిస్టర్ కార్తీక్ కృష్ణ. మీ కుటుంబం మీద నాకున్న భయం ఒక్కటే. ఒక్క కండిషన్కి మీరు ఒప్పుకుంటే మీ కూతుర్ని మీకు అప్పగిస్తాను. ఏంటా కండిషన్? జడ్జి గారు, నాకు రాధిక మీద నమ్మకం ఉంది. ఆ రాధిక నా మనవరాల్ని కన్న కూతుర్లా చూసుకుంటుందనే నమ్మకం నాకుంది. అందుకే రాధిక ఆ ఇంట్లో ఉంటే నా మనవరాల్ని వీళ్లకప్పగించడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. రాధిక్కి నా కన్నబిడ్డకి ముడిపెట్టడం చట్ట ప్రకారం చెల్లదు కాంచనవల్లి గారు. జడ్జి గారు, ఇప్పటికే నా కూతుర్ని పోగొట్టుకుని జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. నా మనవరాల్ని కూడా పోగొట్టుకుంటే నేను బ్రతకలేను. అందుకే నా మనవరాలి గురించి, ఈ అమ్మమ్మ పడుతున్న బాధని అర్థం చేసుకుని నాకు న్యాయం చెయ్యమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.